హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పింఛన్ ఇయ్యలే అయినా ఓటేద్దామా? రేపు ఏమంటాడు? నేను అసెంబ్లీలో అడిగినా అనుకో, అసెంబ్లీలో ఏమయ్యా రేవంత్ రెడ్డి నువ్వు 4000 పింఛన్ ఇస్తా అన్నావు, సగం అయిపోయింది, సగం టైం పుణ్యకాలం అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తావని నేను అడిగితే ఏమంటాడు? నువ్వు ఈ ముచ్చట మెదక్లో కూడా చెప్పినవయ్యా, నువ్వు 4000 ఎగ్గొట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు. నేను 2500 అక్క చెల్లెలకు ఎగ్గొట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు, పిల్లల చదువులు ఆగం చేసిండు, అయినా నాకే ఓట్లు వేసినా అంటాడు. తులం బంగారం ఎగ్గొట్టినా, ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టినా, నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఎగ్గొట్టినా, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినా, నేను మోసం చేసినా నాకే ఓటేసిండ్రు అంటాడు. ఈ పుణ్యాత్ముడు వెనకటోసారి అన్నాడు, మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మోసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నాడు. మరి ఎప్పుడు మోసపోదామా? మోసం చేసిన వాడికి గుణపాఠం చెప్పుదామా? ఆలోచించండి. మోసం చేసిన రేవంత్ రెడ్డికి, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మేము మీకోసం పోరాడుతున్నాం. ఏం చేస్తుండు? గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టుండు మా మీద, పోలీస్ స్టేషన్కు పిలుస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. భయపడతామా? తెలంగాణ ఉద్యమంలో రైలు పట్టాల మీద 2 రోజులు వండుకున్నాను నేను. రైలు పట్టాల మీదనే బువ్వ తిన్నాం, రైలు పట్టాల మీదనే 2 రోజులు వండుకొని తెలంగాణ కోసం కొట్లాడినాం. రాస్తా రోకోలు చేసినాం, జైళ్ళల్లో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం, పదవి త్యాగాలు చేసినాం. పోరాటాలు మాకు కొత్త కాదు. ప్రజలు ముఖ్యం, మా ప్రజల బాగోగులు మాకు ముఖ్యం. అందుకోసం ఈ ప్రజల కోసం ఏ త్యాగాలకైనా సిద్ధపడతాం, ఈ ప్రజల కోసం ఎంతటి పోరాటమైనా చేస్తాం. మా తండ్లాట దేనికోసం? మీ హామీలు అమలు కావాలి, ఇచ్చిన మాట అమలు కావాలి. నేను ఒక విషయం మీకు మెదక్ ప్రజలకు యాద్ చేస్తా. వెనకట రేవంత్ రెడ్డి మెదక్కి వచ్చిండు, ఏం నరికిండో చెల్లె, ఏం నరికిండన్నా ఒకసారి యాద్ చేసుకోండి. 7 రూపాయలు అమ్మవారి మీద ఒట్టు పెడుతున్నా, మెదక్ చర్చ్ మీద ఒట్టు పెడుతున్నా, 15 ఆగస్టు కల్లా రైతుల రుణమాఫీ చేసి తీరుతా అని నరికిండా లేదా ఈ మొగోడు? మరి అయిందా? 15 ఆగస్టు వాయే, మళ్ళీ 15 ఆగస్టు వాయే, మళ్ళీ డిసెంబర్ వచ్చే. ఏ ఊరు పోదాం? మెదక్లా వస్తావా రేవంత్ రెడ్డి? ఏ ఊరు పోదామా? పోదాం, పోలీసు వాళ్ళు లేకుంటారా? నువ్వు నేను ఇద్దరం పోదాం కషీర్ కాడికి. ఏ ఊర్లకన్నా పోయి రైతు రుణమాఫీ పూర్తయిందేమో అడుగుదామా? అయినా అదే ఎవరికన్నా 100%? ఏ ఊర్లకన్నా వస్తాడా రేవంత్ రెడ్డి? మరి 7 రూపాయల అమ్మవారు ఎంత పవర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మహా న్యూస్.